హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్ సార్. ఈ వీడియోలో నేను జనరల్ స్టడీస్లో హిస్టరీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక ప్రీవియస్ ఏపీపీఎస్సి పేపర్లో ఇచ్చిన ఒక 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ హిస్టరీ ఇచ్చారు. ఈ 15 క్వశ్చన్స్ని ఒకసారి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా తెలుసుకుందాం. అంటే హిస్టరీ అనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి ఏరియాస్ అనేవి ఇంచుమించుగా ఒకే దగ్గర ఉంటాయి. ఆ ఏరియాస్లోనే అటు ఇటు క్వశ్చన్లు అడుగుతుంటారు. సో మనము ఈ 15 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా హిస్టరీలో గల ఏరియాస్ ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుంటాం. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏమంటే, ఒక వెన్స్డే నాటికి అంటే 23rd జూలై నాటికి మన మహతి అకాడమీ యాప్లో మీకు ఏపీ హిస్టరీ ఒక 30 పేజెస్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకే బుక్ మీరు చదవాల్సిన పని ఉండదు. ఏపీ హిస్టరీకి ఒక 30 పేజెస్ నేను బాగా కొంచెం స్టడీ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు అనమాట, ఏపీ హిస్టరీ. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, మనకి ప్రిలిమ్స్ డేట్ వచ్చేసింది. ప్రిలిమ్స్ ఎప్పుడు అంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ప్రిలిమ్స్. ఏది ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మనకి సెప్టెంబర్ 7th అంటే ఒక 45 డేస్ టైం ఉంది. ఈ 45 డేస్లో ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై కావాలి అనేది ఈరోజు వీడియో వస్తుంది ఈవినింగ్. మీరు దాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయి తీరుతారు. అంటే ఏ పార్ట్స్ని ఎంచుకుని ఇప్పుడు చదవాలి, ఏవి చదివితే ఎక్కువ స్కోర్ వస్తుంది, వేటిని విడిచిపెట్టవచ్చు, ఇది ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అయితే క్వశ్చన్స్కి వెళ్ళిపోతే మనము ఫస్ట్ చూడండి. హూ ఎమంగెస్ట్ ద ఎడిటర్స్ ఆఫ్ కృష్ణా పత్రిక వాజ్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సక్సెస్? అంటే కృష్ణా పత్రిక బాగా సక్సెస్ అవటానికి కింది ఎడిటర్స్లో ఎవరు కారణము అని అడుగుతున్నారు. సో మట్నూరి కృష్ణారావు ఈయన కారణము. మట్నూరి కృష్ణారావు. చాలామంది ఫస్ట్లో మేము కూడా కృష్ణా పత్రిక స్థాపకుడు మట్నూరి కృష్ణారావే అనుకునే వాళ్ళము. యాక్చువల్గా కృష్ణా పత్రికను స్థాపించింది 1902వ సంవత్సరంలో కొండా వెంకటప్పయ్య మరియు దాసు నారాయణరావు వీళ్ళిద్దరూ కలిసి కృష్ణా పత్రికను స్థాపించడం జరిగింది 1902లో. కొండా వెంకటప్పయ్య తెలుసు కదా, దేశభక్త. ఆయన శాసనోల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్గా కూడా పనిచేశారు, ఎంపిక చేయబడ్డారు. సో వాళ్ళు కాకుండా మట్నూరి కృష్ణారావు చాలా సంవత్సరాలు, అంటే 1908 నుండి ఆ పత్రికకి చాలా సంవత్సరాలు ఈయన ఎడిటర్గా పనిచేశారు. చాలా సక్సెస్ అయిందనమాట. ఇదే బిట్ మీకు తెలుసు కదా, మొన్న గ్రూప్ 2లో కూడా అడిగారు. ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏది అని అడిగారు. చాలామంది మీ సత్యదూత అని పెట్టాము, బట్ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ వచ్చేసి కృష్ణా పత్రికకి ఇచ్చారనమాట. కృష్ణా పత్రిక అని మీరు కన్ఫర్మ్ అవ్వాలి. ఎవరు స్థాపించారని కూడా అడుగుతారు. కొండా వెంకటప్పయ్య స్థాపించింది. ఎక్కువ ఫేమస్ చేసింది మట్నూరు కృష్ణారావు. అంటే ఏరియాస్ మీకు అర్థమైంది కదా, అటు ఇటు తిరుగుతుంటాయి అనమాట. ఈయన ఎవరో నాకు కూడా తెలీదు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే, ద మూమెంట్ ఫర్ ఏ యునైటెడ్ స్టేట్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ వాజ్ కాల్డ్. అంటే తెలుగు ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్రం కావాలనే ఉద్యమం ఏది అని అడుగుతున్నాడు. అంటే తెలుగు ప్రాంతాల కోసం, అంటే తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ఉమ్మడి రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్రం కావాలని చేసిన ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు? ఎస్, ఆన్సర్ వచ్చేసి విశాలాంధ్ర మూమెంట్. అంటే మనకి తెలంగాణలో 1948 పోలీస్ యాక్షన్, పోలీస్ చర్య అంటారు కదా, అది జరిగి తెలంగాణని భారతదేశంలో కలిపిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక ఉమ్మడిగా ఉండాలని కొన్ని అభిప్రాయాలు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళంతా వచ్చాయన్నమాట. దాన్ని విశాలాంధ్ర మూమెంట్ అని అంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా విశాలాంధ్రను కోరుకునేది. అదేవిధంగా 1949లో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర మహాసభను కూడా ఏర్పాటు చేశారు. అంటే విశాలాంధ్ర ఏర్పాటు కోసం. అంటే విశాలాంధ్ర అంటే అప్పటికే, అంటే మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలిసి ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు అవ్వాలనేది విశాలాంధ్ర ఉద్యమం. ఓకేనా? అప్పట్లో 50లో. తర్వాత జయాంధ్ర మూమెంట్ అనేది మనకి 1972లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఈ ఉద్యమం ఏంటి అంటే, జయాంధ్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అనమాట. అంటే 1956లో తెలంగాణ మరియు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది కదా. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 1972కి వచ్చేసరికి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ముల్కీ నిబంధనలు అంటే సింపుల్ వర్డ్స్లో ఏమంటే,
తెలంగాణలో ఉద్యోగం చేయాలంటే తెలంగాణ స్థానికులై ఉండాలి అని ప్రస్తుతానికి అనుకోండి, అంతకు మించి వద్దు. ఆ ముల్కీ నిబంధనలు చెల్లుతాయి. అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కలిసినప్పటికీ కూడా తెలంగాణలో ఉద్యోగం చేయటానికి కొన్ని ప్రత్యేక అర్హతలు తెలంగాణ వారై ఉండాలనేటటువంటి నిబంధనలు ఇప్పటికీ చెల్లుతాయని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత మేము ఇదే రాష్ట్రంలో ఉండి కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేయాలి అంటే మాకింకా సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా ఇక్కడ మేము ఉండాల్సి వస్తుందేమో అని ఆంధ్ర ప్రాంతం నాయకులు ఇబ్బంది పడి జయాంధ్ర ఉద్యమాన్ని నడిపారనమాట. అంటే మీకు ఏరియా ఏమంటే జయాంధ్ర ఉద్యమం ఎప్పుడు మొదలైంది? 1972. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? పివి నరసింహరావు గారు. అట్లా ఇక ఆంధ్రప్రదేశ్ మూమెంట్, ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ఏంటో మరి తెలియలేదు. యునైటెడ్ ఆంధ్ర మూమెంట్ అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనేది కూడా తెలియదు. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర మహిళా సభ? ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు ఎవరు? కింది వాటిలో ఆన్సర్ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్. స్థాపించింది 1937 ఆ ఏరియా. దుర్గాబాయి దేశ్ముఖ్ మీకు తెలుసు కదా, దుర్గాబాయి తెలుగు వ్యక్తే. ఆమె మనకి శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అంటారు కదా, ఆ శాసనోల్లంఘన ఉద్యమం 1930లో చాలా కీలక పాత్ర, ప్రముఖ పాత్ర వహించినటువంటి మహిళ. అంతేకాకుండా మహిళల కోసం అనేక మహిళా సభ, ప్రత్యేకించి మహిళల కోసం మహిళా సభ, మహిళల కోసం ప్రత్యేకించి కాలేజీలు అలాంటివి, అంటే మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఇక సరోజిని నాయుడు కోసం మీకు తెలుసు. ఇక దువ్వూరి సుబ్బమ్మని ఆంధ్ర దేశ బాంధవి అని అంటారు అనమాట. ఇది ఒకటి మీరు ఏరియా గుర్తుపెట్టుకోవాలి. దువ్వూరి సుబ్బమ్మ దేశ బాంధవి. ఈమె కూడా మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈవెన్ శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా దువ్వూరి సుబ్బమ్మ పాల్గొన్నారు అనమాట. నెక్స్ట్ మాగంటి అన్నపూర్ణాదేవి. ఈమె కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళ, తెలుగు మహిళ. ఈమె ప్రాధాన్యత ఏంటి అంటే 1921లో అంటే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది కదా, 1922లో జరిగింది. ఆ 21లో ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే తిలక్ స్వరాజ్య నిధికి ₹1 సేకరించాలనేది. ఆ తిలక్ స్వరాజ్య నిధికి భారతదేశంలో మొదటిసారి తన ఆభరణాలని, ఇంకా బంగారు ఆభరణాలని, వీటన్నింటినీ దానం చేసిన మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి గారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ నోన్ యాజ్ మన్యం వీరుడు? మన్యం వీరుడు అని ఎవరిని పిలుస్తారు? చాలా సార్లు వచ్చింది, స్టిల్ ఇంపార్టెంట్. అల్లూరి సీతారామరాజు. అతను చేసినటువంటి విప్లవాన్ని రంప విప్లవం అని అంటారు. ఇది ఏరియా. ఇవే చూడండి, అంటే బిట్స్ అక్కడే అటు ఇటు తిప్పి అడుగుతుంటాడు జనరల్ స్టడీస్. ఏం కష్టం కాదు, మీరు జాగ్రత్తగా వినండి, చేయండి, అయిపోతుంది. ఓకేనా? ఆ రంప విప్లవం అంటారు అల్లూరి సీతారామరాజు. ఆయన 22 వరకు జరిగింది అనమాట. 1922 వరకు జరిగింది, 2 years పాటు. సో ఇతని సమాధి కేడిపేటలో ఉంది, కృష్ణదేవిపేట అని మనకి పాడేరా ఏరియాలో ఉంటుంది, చింతపల్లి అనమాట, అక్కడ ఉంది. నెక్స్ట్ కొమరం భీం మీకు తెలుసు కదా, ఆదిలాబాద్లో ఉద్యమకారుడు. నెక్స్ట్ కుడుముల పెదబాయన్న తెలీదు, బట్ కారం తమ్మన్న ద్వారా మాత్రం ఈ రంప విప్లవంలో అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేశారు. నెక్స్ట్ చూడండి, హూ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెడ్ ద రైతు యాజిటేషన్ ఆఫ్ ఆంధ్ర ఇన్ 1933? 1933లో ఆంధ్రాలో రైతు ఉద్యమాలని, రైతు ఆందోళనని నాయకత్వం వహించినది ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దేశభక్త? ఆయన కాదు. పర్వతనేని వీరయ్య చౌదరి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం కదా, తెలుసు కదా, చీరాల పేరాల మున్సిపాలిటీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిపారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈయన కోసం గాంధీ కూడా రాశారనమాట. తర్వాత పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ అంటారు ఈయన్ని. పర్వతనేని పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కన్యగంటి హనుమంతు, అంటే మనకి కన్యగంటి హనుమంతు ఒక పల్నాడు పుల్లరి ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి. ఇక గోగినేని రంగనాయకులు, ఇతన్నే ఎన్జి రంగా అని అంటారు. ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు, కృషికార్ లోక్ పార్టీ స్థాపకుడు కూడా ఎన్జి రంగా. ఆయన 1933లో రైతు ఆందోళనని నడిపారనమాట ఆంధ్రాలో, అంటే రైతుల ఉద్యమాలని.
నెక్స్ట్ చూడండి, ద చార్టర్ ఆఫ్ 1600 ఇష్యూడ్ బై ద బ్రిటిష్ క్వీన్ బీస్టోడ్ ద ఫాలోయింగ్ ఆన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే 1600లో ఇష్యూ చేసినటువంటి చార్టర్, బ్రిటిష్ రాణి 1600లో ఇష్యూ చేసినటువంటి చార్టరు ఈస్ట్ ఇండియా కంపెనీకి కింది అధికారాలని అప్పగించింది అని. బీస్టోడ్ అంటే అదే అధికారాలని పెంచింది అన్నట్టు. ద పవర్స్ ఆఫ్ టెరిటోరియల్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా యొక్క ప్రాదేశిక పరిపాలన అప్పగించిందా? టెరిటోరియల్ గవర్నెన్స్, ప్రాదేశిక పరిపాలన అధికారాలను అప్పగించిందా ఇండియాకి? 1600కి మొఘల్ సామ్రాజ్యం ఉంది. ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన రాజులు జహంగీర్ ఉన్నారనమాట 1600కి. సో ఆ టైంలో ఇండియా యొక్క టెరిటోరియల్ గవర్నెన్స్ ఎలా అప్పచెప్తుంది? అవకాశం లేదు కదా. నెక్స్ట్, అన్లిమిటెడ్ పవర్స్ టు మేక్ సివిల్ అండ్ క్రిమినల్ లెజిస్లేషన్, అంటే సివిల్ చట్టాలు మరియు క్రిమినల్ చట్టాలు చేయటానికి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చిందా ఈస్ట్ ఇండియా కంపెనీకి? అదేలా, అసలే కాదు. అంటే పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్లోనే లేనప్పుడు చట్టాలు చేసే అధికారం ఎక్కడ వస్తుంది? చట్టాలు వాళ్ళే చేసి ఉండొచ్చు, కాకపోతే చాలా తర్వాత అనమాట. మనకి ఐపీసీఏ మనకి ఇంచుమించు 60లో అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్, టు యాక్ట్ యాజ్ ఏజెంట్ ఆఫ్ క్రౌన్ ఇన్ ఆల్ డీలింగ్స్ విత్ ఆల్ ద ఇండియన్ కింగ్డమ్స్, అంటే భారత రాజులతో బ్రిటిష్ రాణి ప్రతినిధిగా పనిచేసే అవకాశం ఇచ్చిందా? అంటే ఇచ్చింది, బట్ ఈస్ట్ ఇండియా కాదు, వైస్రాయ్. అది చాలా తర్వాత, అంటే 1858లో ఒక యాక్ట్ వచ్చింది, ఇండియన్ ఇండిపెండెన్స్ ఏదో యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనేది ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంలో సిపాయిల తిరుగుబాటు తర్వాత అనమాట. ఆ చట్టంలో ఎలాంటి అవకాశం అంటే భారతదేశ చక్రవర్తులకు సంబంధించి డీలింగ్స్ జరపడానికి బ్రిటిష్ రాణికి ఏజెంట్గా, కాబట్టి 16లో ఇచ్చింది కాదంటే వెరీ 1600 అంటే అప్పుడే ఏర్పాటైంది ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడే ఏర్పాటైంది. అంటే వెరీ ఇనీషియల్ చార్టర్ ఏంటి అంటే ఏం లేదు, ఇది ఆన్సర్. ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ వచ్చినాయి వాళ్ళకి ఇన్ ద రీజన్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా. అంటే ఆసియాలోన, ఆఫ్రికాలోన, అమెరికాలోన ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ చేసుకోవటానికి, అంటే ఏమంటారు, అంటే పూర్తి వ్యాపార నిర్వహణ చేసుకోవటానికి వాళ్ళకి ఒక లైసెన్స్ దొరికింది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఇది పడతానే ఉంటుంది, 2 నెలలకు ఒక ఎగ్జామ్కి ఇది పడతానే ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి ఫ్యాక్టరీ ఇండియాలో ఏది అంటే సూరత్. జహంగీర్ టైంలో సూరత్ అనమాట. ఇది పక్కాగా తెలియకపోయినప్పటికీ 1613. అలాగే మొదటి మచిలీపట్నంలో కూడా బ్రిటిష్ వాళ్ళ ఫ్యాక్టరీ 1611. దీనికి గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారనమాట. ఓకేనా, 1611. మరి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నమే బ్రిటిష్ వాళ్ళకి మొదటి ఫ్యాక్టరీ. అయితే మరి ఇది 1613, ఇది 1611, ఇండియాలో కూడా ఇదే ముందవచ్చు కదా అంటారు. అంటే నా కంక్లూజన్ ఏమంటే, నేను పర్సనల్లీ కంక్లూడ్ అయిపోయాను, ఎక్కువ వర్కౌట్ చేయలేదు, ఎందుకంటే మార్కులు రావాలి, అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. సో నేనేమనుకుంటున్నానంటే, ఈ సూరత్ అనేది అప్పటి మొఘల్ సామ్రాజ్యం అంటే ఇండియాకి పర్యాయ పదం అనమాట. ఈ గోల్కొండ సామ్రాజ్యం ఇంకొక సామ్రాజ్యం, కాబట్టి ఇండియా అనేసరికి ఇది తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, ఫస్ట్ ఫ్యాక్టరీ ఇండియాలో సూరత్ బ్రిటిష్ వాళ్ళది. ఆంధ్రాలో ఫస్ట్ ఫ్యాక్టరీ 1611లో మచిలీపట్నం. అయితే ఆంధ్రాలో మొదటి ఫ్యాక్టరీని స్థాపించిన వాళ్ళు మాత్రం డచ్ వాళ్ళు అనమాట. వాళ్ళు 1605లో పెట్టారు, ఇక్కడే మచిలీపట్నంలోనే. మచిలీపట్నం అప్పుడు ఆంధ్రాలో పెద్ద టౌన్. ఓకే, తర్వాత, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ పేట్రియాట్ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్. అంటే శాసనోల్లంఘన ఉద్యమం 1930లో జరిగింది కదా, ఆ శాసనోల్లంఘన ఉద్యమంలో తన ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు ఎవరు కింది వారిలో? ఒకటి బాబు గేను. యాక్చువల్గా ఈ బిట్ నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడే నేను నేర్చుకోవటం. ఒకసారి నెట్లో సెర్చ్ చేశాను, అది బాబు గేను అంట. ఏదో బొంబాయిలో మిల్లు కార్మికుల ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంట, మనకి సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్లో. మిగతా వాళ్ళు నాకు ముందే తెలుసు, అంటే నేను ఇక్కడ ఎలిమినేషన్ చేస్తాను తిన్ని, ఎందుకంటే 3 నాకు తెలుసు అనమాట. ఫస్ట్ ఇందులో ఖుదీరామ్ బోస్, ఓన్లీ 19 years ఏజ్, ఇతను ప్రఫుల్ల చాకి. వీళ్ళిద్దరు కూడా ఒక కాన్స్పిరసీలో, ఒక కుట్ర కేసులో ఉరి తీయబడ్డారు. బట్ ఏమంటే అదేంటంటే కింగ్స్ ఫోర్డ్ అని ఒక జడ్జి మీద బాంబు వేశారనమాట. అయితే దురదృష్టవశాత్తు అది ఆ ఘటనలో ఆ కింగ్స్ ఫోర్డ్ భార్య పిల్లలు చనిపోయారు అనమాట. దానికి వీళ్ళు ఉరి తీయబడ్డారు, ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి. ఇది ఈవెంట్ జరిగింది ఎప్పుడంటే 1908 ఏరియాలో.
అంటే 1905లో మనకి తెలుసు కదా వందే మాతరం మూమెంట్ జరిగింది. వందే మాతరం మూమెంట్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో అంటే జాతీయ భావాలు రేకెత్తినటువంటి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రివల్యూషనరీ యాక్టివిటీస్ చేశారనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలనే ఆలోచనకు వచ్చినారనమాట. సో అందులో 19 years old ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చాకి వీళ్ళిద్దరు కూడా ఒక అటెంప్ట్ చేసి ప్రాణాలు కోల్పోయినారు, అంటే ఉరి తీయబడ్డారు. నెక్స్ట్ వాసుదేవ్ చాపేకర్ ఇంకా బిఫోరే, అంటే ఇంచుమించు 1897 చాపేకర్ సోదరులు అంటారు. వీళ్ళు బ్రదర్స్, 4 brothers ఏం చేసినారంటే ఈ ప్లేగ్ వ్యాధి నివారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆ కమిషన్ కి మిస్టర్ ర్యాండ్ అని ఒక అతను నియమించబడ్డాడు. ఈ ర్యాండ్ ఇతని విధానాలు నప్పక ఇతన్ని చంపేయడం జరిగింది నాకు తెలిసి, వాసుదేవ్ చాపేకర్. సో 1987, సో నేను ఎలిమినేషన్ లో చేస్తాను అనమాట. ఇది 1930 సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అంటే. నెక్స్ట్ బిట్, one of the reasons for drain of wealth as per the drain of wealth theory proposed by దాదాబాయి నౌరోజీ. ఈ బిట్ 100 సార్లు వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 15 ఏళ్ళలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 100 సార్లు వచ్చి ఉంటుంది ఈ బిట్. చూడండి, అంటే ఇదే బిట్ కాదు, ఈ ఏరియా నేను చెప్తున్నాను కదా, నేను బిట్లు చెప్పట్లేదు, ఆ ఏరియాస్ చెప్తున్నాను మీకు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డ్రైన్ ఆఫ్ వెల్త్ యాజ్ పర్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. దాదాబాయి నౌరోజీ ప్రపోజ్ చేసినటువంటి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం ప్రకారం మన భారతదేశ సంపద తరలిపోవటానికి ఒకనొక కారణం ఏంటి? ఆప్షన్స్: ఎక్సెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఓవర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా నుంచి ఎగుమతుల కంటే బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చే దిగుమతులు ఎక్కువగా ఉండటం. సో దిగుమతులు ఎక్కువగా ఉన్నాయంటే మన డబ్బులు వెళ్ళిపోతాయి అనేది ఒక ఆప్షన్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ని అలాగే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసేసి విపరీతంగా బయట దేశానికి అంటే ఇంగ్లాండ్కి తరలించేసి ఎక్స్పోర్ట్ చేసేసి తక్కువ మొత్తంలో అధిక రేటుకి అంటే లో కాస్ట్కి రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాలను అదేవిధంగా ఇంకా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడి నుంచి తక్కువ దిగుమతులు ఎక్కువ కాస్ట్కి అమ్మేవారు. అలా చెప్తారనమాట డ్రైన్ థియరీలో. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ద రీజన్ బికాస్ ఎక్సెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఓవర్ ఎక్స్పోర్ట్స్ లేవు, ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. దాదాబాయి నౌరోజీ ప్రకారం వాళ్ళ వాల్యూ కాదు, దాదాబాయి నౌరోజీ వాల్యూ కట్టారనమాట. ఆయన జీడిపిని కూడా అంటే మన నేషనల్ ఇన్కమ్ని ఫస్ట్ టైం ఎస్టిమేట్ చేసినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఆ బిట్ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ టు ఇండియన్ గవర్నమెంట్. ఇది కూడా ఒక రీజన్గా ఆయన చెప్పాడు. అంటే ఇండియన్ గవర్నమెంట్కి అప్పటికున్న బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అని ఇచ్చుంటే కరెక్ట్ అయి ఉండేది. వాళ్ళకి బాగా డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ గవర్నెన్స్ కోసం ఎక్కువ జీతాలు పెన్షన్లు తీసుకోవటం, అది కూడా మన సంపద తరలిపోవటానికి ఇక్కడ నుంచి ఒక రీజన్ అంటారు. అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వలేదు. తర్వాత ప్రాఫిట్స్ టేకెన్ బై బ్రిటిష్ క్యాపిటలిస్ట్ ఫ్రమ్ ఇండియా. అంటే బ్రిటిష్ పెట్టుబడిదారులు లాభాలని విపరీతంగా తీసుకుపోవటం అనేది అసలు కారణం. అంటే బ్రిటిష్ పెట్టుబడిదారులు ఏం చేసేవారు, ఇక్కడ ఫ్యాక్టరీలను పెట్టి ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ని విపరీతంగా తరలించేసి అంటే తక్కువ ఎక్స్పోర్ట్ డ్యూటీస్తో రా మెటీరియల్స్ని చీప్గా తరలించేసి అటు నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసి వాళ్ళేమో ఇక్కడ బట్టలు ఇలాంటివి అమ్ముకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ అదంతా నాశనం చేసి వదిలేశారు, సంపద కూడా తరలిపోయింది అనేది దాదాబాయి నౌరోజీ గారి సిద్ధాంతం. సో అడుగుతాడు అనమాట చాలాసార్లు, ఈ సిద్ధాంతం ఏ బుక్లో రాయబడింది అంటే అన్బ్రిటిష్ సమ్ బుక్ ఈస్ దేర్, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది బుక్. సరిగా రాయలేకపోతున్నాను. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని ఒక బుక్ రాశారు ఆయన. ఆ బుక్లో ఈయన ఈ థియరీని ప్రపోజ్ చేశారనమాట. ఆయన అలా అడుగుతాడు అనమాట, ఏ బుక్లో ప్రపోజ్ చేశారు పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇంచుమించు ఎప్పుడు ప్రపోజ్ చేశారు? 1862 ఆ ఏరియా. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ దాదాబాయి నౌరోజీ గారు అనమాట ఆ టైంలోనే. ఓకే, ఇంకా మొదటిసారి నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసిన వ్యక్తి ఎవరైనా అడుగుతారు, రస్త్ గోఫ్తర్ అని ఒక పత్రిక ఉంది అతనిది. రస్త్ గోఫ్తర్, హీఈస్ పార్షియన్ బై రిలిజియన్, పార్సీ అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్.
నెక్స్ట్, వన్ ఆఫ్ ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత యొక్క ఒకానొక ముఖ్యమైన లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు. సో మెగాలిత్ సైట్స్, మెగాలిత్ సైట్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయన్నమాట. సింధు నాగరికత కంటే ముందు నుంచి కూడా మెగాలిత్ సైట్స్ అంటే రాక్షస గుళ్ళు అంటారు. ఇవి ఒక రకమైన సమాధులు, తెలుగులో ఇచ్చాడు చూడండి. అంటే చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఇలా పేరు మీరు ఇవి యూరప్లో కూడా ఉంటాయి. చాలా దగ్గర ఇలా రాళ్ళు పేర్చడం, వాటిపైన ఇలా పెట్టడం ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ సమాధులు అనమాట. వారి సమాధులు కట్టి ఇలా పేర్చేవారు అనమాట పెద్ద పెద్ద రాళ్ళని. మెగా అంటే పెద్ద, లిత్ అంటే రాయి కదా. మెగాలిత్ సైట్స్ అవి సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణం కాదు, అంతకు ముందు నుంచి కూడా అవి ఉన్నాయన్నమాట. రాక్షస గుళ్ళ ప్రజలు అని వాళ్ళకు ఒక పేరు పెట్టారు. నెక్స్ట్, ప్రిజర్వేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ, వీ డోంట్ నో ఎక్కడనేది, ఇదైతే ఆన్సర్ కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లేదు. రాయల్ ప్యాలెసెస్, రాయల్ ప్యాలెసెస్ రాజమందిరాలు చూడండి, సింధు నాగరికత కాలం నాటి కట్టడాలన్నీ కూడా సామాన్య ప్రజలకు ఉద్దేశించినవి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇలాంటివే అడుగుతాడు మీకు స్టేట్మెంట్స్లో. కొంచెం డెప్త్ వెళ్ళాలనుకున్నాడు అనుకో, స్టేట్మెంట్లో అడిగేస్తాడు అనమాట. సింధు నాగరికత కాలం నాటి కట్టడాలన్నీ మత పెద్దలకి ఉద్దేశించినవి అంటాడు. అస్సలు కాదు, సామాన్య ప్రజలకు ఉద్దేశించిన. ఫర్ ఎగ్జాంపుల్ మహాస్నానవాటిక అంటాం, మహాస్నానవాటిక. ఆ మహాస్నానవాటిక ఏంటి? ప్రజలు, పురప్రజలు రిచువల్స్ జరిగినప్పుడు అందరూ ఉమ్మడిగా స్నానాలు చేసేటటువంటివి అనమాట. ఓకేనా? వాళ్ళ కోటలు అన్ని కూడా సామాన్య ప్రజలకు ఉద్దేశించినవే, వాళ్ళ గ్రిడ్ నిర్మాణాలు అన్ని కూడా. ఓకేనా? సో సీల్స్ ఆర్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇన్ఫ్యాక్ట్ సీల్స్ వల్ల ఇది ప్రత్యేకమైన నాగరికత అని తెలిసింది. యాక్చువల్గా సీల్స్ అంటే ముద్రలు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉండి ఇక్కడ ఒక ఆక్స్ బొమ్మ, ఎద్దు బొమ్మ, అలాగే పాము బొమ్మ, పశుపతి బొమ్మలు ఉంటాయి కదా, అవి ముద్రలు, సీల్స్ అంటారు. అలాంటి ముద్ర ఒకటి 1875లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దగ్గరకు వచ్చిందనమాట. వస్తే అతనికి అప్పటి వరకు ఉన్న ఈ ఆర్యన్ నాగరికతే భారతదేశపు మొదటి నాగరికత, వేద నాగరికత అనుకునేవాళ్ళు అనమాట. ఆర్యన్ నాగరికత లేదా వేద నాగరికత అనుకునేవాళ్ళు. అయితే ఈ వేద నాగరికతకి దీనిపైన ఉన్న లిపికి లేదా దీనిలో ఉన్నటువంటి సీల్ పైన ఉన్నటువంటి లిపికి సిమిలారిటీ రాలేదు. సో దీనికంటే కూడా ప్రత్యేకమైన నాగరికత ఏదో ఉంది అని ఫస్ట్ ఆ ఐడియా వచ్చినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆ తర్వాత 1921లో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తవ్వకాలు చేపట్టింది సర్ జాన్ మార్షల్ అనమాట. ఓకే, సో సీల్స్ ఆర్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇంకా ఇంకొక మోస్ట్ డిస్టింక్టివ్ ఏంటి? వీళ్ళది పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే ఆన్సర్ ఇది కూడా పెట్టచ్చు, రెండు ఉండవు. ఓకే, నెక్స్ట్, ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ వాజ్. అశోక శాసనాల్లో అధికంగా ఉపయోగించిన లిపి ఏది? సో బ్రహ్మి లిపి. ఓకే, బ్రహ్మి లిపి. ఇది మొదట్లో మనకు చదవటం రాలేదు. 1837లో జోసెఫ్ ప్రిన్సెప్ అనేటటువంటి ఒక వ్యక్తి చదవగలిగినాడు అనమాట. అప్పుడు మనకి మౌర్యన్స్ గురించి బాగా, అశోకుడు గురించి ప్రత్యేకించి బాగా తెలిసింది. తర్వాత దేవనాగరి లిపి అంటే ఇదే వేదాల లిపి, దేవనాగరి లిపి. ఖరోష్టి లిపి అంటే మనకి అటువైపు ఎక్కడ గాంధార, అశోకుడి కాలంలోనే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాలో ఉండేది ఖరోష్టి లిపి. ఓకే, అది కూడా ఖరోష్టి లిపి కూడా ఇచ్చాడనమాట అశోకుడు శాసనాలని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారిన్ ట్రావెలర్స్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ మొరాకో? మొరాకో నుంచి, ఆఫ్రికాలో ఉంటుంది మొరాకో, తెలుసు కదా. ఆఫ్రికా ఎలా ఉందంటే ఇది మధ్యధరా సముద్రం అనుకుంటే, మొరాకో ఇక్కడ ఉంటుంది. భూకంపం వచ్చింది మీకు తెలుసు లాస్ట్ అంటే 2 years బ్యాక్. ఈ మొరాకో నుంచి వచ్చినటువంటి ఫారిన్ ట్రావెలర్ ఎవరు? విదేశీయ ప్రయాణికుడు ఎవరు? విదేశీయ పర్యాటకుడు ఎవరు? ఇబన్ బటుటా మొరాకోకు చెందినటువంటి వ్యక్తి. అరబిక్లో అంటే ఆ ఏరియా అరబిక్ ఏరియా అంటారు. ఇదంతా ఆఫ్రికాలో పై పార్ట్ అంతా అరబిక్ మాట్లాడతారు అనమాట. ఓకేనా? ఈ అరబిక్లో ఇతను కొన్ని రచనలు చేశాడు, ముఖ్యంగా రెహ్లా. ఆ రెహ్లా ద్వారా మన మిడివల్ ఇండియన్ హిస్టరీకి అదొక మంచి సోర్స్ అనమాట. రెహ్లా, ఇబన్ బటుటా చాలా పండితుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మొరాకోకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఫ్రాంకోయిస్ బెర్నియర్ మొఘల్ సామ్రాజ్యానికి వచ్చాడనమాట. ఫ్రాన్స్ డాక్టర్ ఇతను, ఫ్రాంకోయిస్ బెర్నియర్. ఇతను కూడా
సమ్ బుక్ రాశాడు, ఇండియన్ ట్రావెల్స్ అట్లా ఏదో రాశాడు. అబ్దుల్ రజాక్, ఈ బిట్ కూడా పదే పదే అడుగుతూ ఉంటాడు. విజయనగర సామ్రాజ్యానికి దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి వ్యక్తి అబ్దుల్ రజాక్. ఈయన పర్షియా నుంచి, అంటే ఇప్పటి ఇరాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇక మహమ్మద్ వాలి బల్కి, ఐ డోంట్ నో, ఇతను ఎవరో తెలియలేదు. నెక్స్ట్, కబీర్ బిలాంగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్ నిర్గుణ భక్తి, సగుణ భక్తి, స్వామి భక్తి, తాంత్రిక భక్తి. నిర్గుణ భక్తి అంటే భక్తికి రూపము లేదు, అంటే విగ్రహాలు అవన్నీ కాదు, నీ మనసులోనే దేవుడు కొలువై ఉంటాడు, నువ్వు నమ్మితే దేవుడు ఉన్నాడు అంటే అది చెప్పింది కబీర్ చెప్తారు కదా అది. సో కబీర్ చెప్తారు, ఏం చెప్తారు, రాయిలో దేవుడు ఉన్నాడంటే నేను పెద్ద కొండనే పూజిస్తాను అని చెప్తారు. సో రాయిలో లేడు, ఎదుటి మనిషిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు దేవుడు అని చెప్తారనమాట. సో అలాంటి భక్తిని నిర్గుణ భక్తి అంటారు. సగుణ భక్తి అంటే దేవుడికి ఒక రూపం ఉందని చెప్తుంది. స్వామి భక్తి అంటే తెలీదు. తాంత్రిక భక్తి అంటే మంత్ర తంత్రాల ద్వారా జరిపేటటువంటి భక్తి. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ లెవిడ్ బై ఔరంగజేబ్ ఆన్ నాన్ ముస్లిం సబ్జెక్ట్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్? అంటే ఔరంగజేబు, మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబు చక్రవర్తి తన రాజ్యంలో గల నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లిమేతర వ్యక్తులపై, ముస్లిమేతర అంశాలపై విధించినటువంటి పన్ను ఏది? జిజియా పన్ను. చాలాసార్లు జిజియా అనేది వసూలు చేస్తూ ఉంటారు, మీకు చాలాసార్లు వచ్చింది ఇది జిజియా పన్ను. సో జిజియా పన్నుని, తర్వాత జకత్ అంటే ఏదో దానమో ఏదైనా వస్తుంది, ఈ రెండు నాకు తెలియవు. ఓకే, ఔరంగజేబ్ కోసం మీరు తెలుసుకోవాలన్నమాట. అంటే చివరి గొప్ప మొఘల్ రాజు ఔరంగజేబ్ 1707లో చనిపోయాడు అనమాట. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ చాలా డిక్లైన్ అయిపోయింది, చాలా వరకు పతనం అయిపోయింది అనమాట మొఘల్ సామ్రాజ్యం. అది చాలా అంశాలు చేశాడు ఔరంగజేబ్. 1687లో గోల్కొండను ఆక్రమించాడు. ఆ నేపథ్యంలో మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఔరంగజేబ్ పరిధిలో కొద్ది కాలం ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ద దర్గా ఆఫ్ ద ఫేమస్ సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. అంటే సూఫీస్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ చాలా ఫేమస్ అనమాట. అతని దర్గా అజ్మీర్లో ఉంది. అక్బర్ దానికి కొంత మరమ్మతులు చేశారన్నట్టు తెలుస్తుంది. అక్బర్ సందర్శించారనమాట. ఓకే, నెక్స్ట్, విజయనగర కింగ్స్ అండ్ బహమనీ సుల్తాన్స్ ఫాట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఫర్ కంట్రోల్ ఆఫ్. అంటే విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తాన్లు చాలా రోజులు గొడవలు ఆడుకున్నారు కదా. విజయనగర రాజులు, బహమనీ, ఇస్మాయిల్ ఆదిల్ షా, యువతల శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళంతా కూడా రెండు సామ్రాజ్యాలు గొడవలు ఆడుకున్నాయి ఒకదానికోసమే. అది రాయచూర్ అంతర్వేది. సో రాయచూర్ అంతర్వేది అంటే ఏమంటే మనకి కృష్ణ, తుంగభద్ర నదుల మధ్యన ఉన్నటువంటి సారవంతమైన ఫ్లడ్ ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం, పంటలు బాగా పండుతాయి కదా, బాగా ప్రొడక్టివిటీ కదా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి దానికోసం తనుకున్నారనమాట. నెక్స్ట్ చూస్తే, ఇన్ బ్రిటిష్ ఇండియా హూ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ పెర్మనెంట్ సెటిల్మెంట్? శాశ్వత శిస్తు పద్ధతి లేదా జమీందారీ పద్ధతి, శాశ్వత శిస్తు పద్ధతిని బ్రిటిష్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్న్వాలిస్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1793లో మొదటిసారి బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, కార్న్వాలిస్, సెకండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆఫ్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అతను ఉంటాడు, అతని తర్వాత శాశ్వత శిస్తు పద్ధతి, పెర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ అంటారు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ బిట్ ఇక మనకి జాగ్రఫీ బిట్, అది నెక్స్ట్ చూద్దాం. అయితే మీకు ఇప్పుడు ఈ ఏరియాస్ అర్థమయ్యాయి కదా, హిస్టరీ అటు తిరిగి అక్కడే ఉంటాయి. కొంచెం చదివినప్పుడు ఈ విధంగా కొంచెం చదువుకుంటే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉన్నది. మీకు ఇంచుమించు 150 మార్క్స్ కాబట్టి ఆ 75 మార్క్స్కి ఒక 7 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ.